ఏడాది పాలనపై విజయోత్సవాలకు రేవంత్ సర్కారు రెడీ అవుతుంటే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం పెదవిరుస్తున్నాయి. సంవత్సరంలో ఏం చేశామని సంబరాలు జరుపుకోవాలని ప్రశ్నిస్తున్నారు హస్తం క్యాడర్. అసలు కాంగ్రెస్ కార్యకర్తల నిరాశ నిస్పృహలకు గల కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7తో ఏడాది పూర్తి కానుంది. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ప్రభుత్వం విజయోత్సవాలకు రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన ప్రగతిపై సంబరాలు చేయాలని భావిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై సొంత పార్టీ క్యాడరే పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడం, రైతు భరోసా ఇవ్వకపోవడంతో సొంత పార్టీ క్యాడరే కాంగ్రెస్ సర్కార్ని తిట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు బంద్ చేయడం, ఆసరా పెన్షన్ పెంచకపోవడం, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు అమలు చేయకపోవడం పైన హస్తం శ్రేణులు తప్పుపడుతున్నారు. పథకాలు అమలు చేయకపోగా హైడ్రా, మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతపై నగరంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను కాంగ్రెస్ శ్రేణులే తప్పుపడుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోవడంతో ఆ వ్యాపారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ క్యాడర్ నిరాశ నిస్పృహల్లోనే ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందని ఊహించుకున్నారు. కానీ పదవుల సంగతి అటుంచితే సొంత పనులు కూడా అవ్వడం లేదని వాపోతున్నారు. మంత్రులు క్యాడర్కి సరైన టైం ఇవ్వడం లేదని, ఒకవేళ కలిసినా పనులు చేయడం లేదంటున్నారు నేతలు. పరిస్థితి ఇలానే ఉంటే పార్టీ కోసం విధేయులుగా ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయోత్సవాలు ఎలా జరుపుకోవాలి అంటున్నారట హస్తం క్యాడర్. రానున్న రోజుల్లోనైనా పథకాల అమలుపై దృష్టి పెట్టి కాంగ్రెస్ క్యాడర్ కష్టసుఖాలను పట్టించుకుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందంటున్నారు నేతలు. ఇకనైనా సంక్షేమంపై పార్టీ పెద్దలు దృష్టి సారిస్తారో లేదో చూడాలి.